హలో ఎవ్రీవన్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ నుంచి 633 ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది సెప్టెంబర్ 24న. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఏ బుక్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసే ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో కేవలం సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, జనరల్ పేపర్ లేదు. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది అని. సో సిలబస్ కూడా సబ్జెక్ట్ సంబంధించి ఇచ్చారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివే వాళ్ళు ఫాలో అయ్యే కరికులం ER20 ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 20. కానీ ఈ ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఇచ్చే సిలబస్ మాత్రం ER91 ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ 91 అనేది 2022 కన్నా ముందు ఉండేది. ఆ సిలబస్నే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా 10 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 10 యూనిట్స్లో నా అగైన్ అండర్స్టాండ్ దిస్ వన్. ER91 ER20లో కొన్ని సబ్జెక్ట్స్ కామన్గానే ఉన్నాయి. వాటికి మీరు ఏ బుక్స్ ఫాలో అయినా ప్రాబ్లం లేదు. ER20 బుక్స్ ఫాలో అయినా 91 బుక్స్ ఫాలో అయినా ప్రాబ్లం లేదు. కొన్ని బుక్స్లోనే కొన్ని సబ్జెక్ట్స్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు యూనిట్స్ వైజ్గా చూస్తే ఫస్ట్ యూనిట్ ఫార్మస్యూటిక్స్ అని ఉంది. ఫార్మస్యూటిక్స్కి ఆర్ఎం మెహతా, ఈ కింద ఇమేజెస్ కూడా పెట్టే చూడండి. ఆర్ఎం మెహతా అనేది మంచి బుక్స్. మీకు ఈ బుక్స్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ER91 సిలబస్ మారిపోయింది కాబట్టి మార్కెట్లో చాలామందికి ఈ బుక్స్ దొరకట్లేదు. సో ఎక్కడ దొరుకుతాయంటే నేను చెప్పలేను. నేను చెప్పే బెస్ట్ అడ్వైస్ ఏమి అంటే ఫార్మసీ కాలేజెస్లో లైబ్రరీస్లో బుక్స్ ఉంటాయి, మీకు వీలైతే అక్కడ నుండి తెచ్చుకోండి. సో ఈ ER91 బుక్స్ దొరకడం కష్టం, ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా లేవు. సో ఫార్మస్యూటిక్స్కి ఆర్ఎం మెహతా 1 and 2 అనే బుక్స్ ఉన్నాయి. సో దాని నుంచి కంప్లీట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ అనాటమీ ఫిజియాలజీ. అనాటమీ ఫిజియాలజీ అనేది ER91లోనే ఉంది, ER20లోనే ఉంది. సో మీరు ఏ బుక్స్ చదివినా ప్రాబ్లం లేదు. యూజువల్గా అనాటమీ ఫిజియాలజీ కూడా మురుగేష్ అనే అతను మంచి బుక్స్ రాశారు. అనాటమీ ఫిజియాలజీ కానీ, హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, ఫార్మకాలజీ కానీ, వీటన్నిటికీ మురుగేష్ బుక్స్ బాగుంటాయి. అనాటమీ ఫిజియాలజీ తర్వాత అది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, దానికి కూడా మురుగేష్ అనే బుక్కే ఫాలో అయితే బెటర్. నా ఈ సబ్జెక్ట్ HECP హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ ER20లో లేదు, ER91లోనే ఉంది. సో మీకు ఈ బుక్స్ ఓన్లీ కాలేజ్ లైబ్రరీస్ లేదా మార్కెట్లోనే దొరకాలి. నార్మల్గా ఇప్పుడున్న సిలబస్ కాదు కాబట్టి పాత బుక్సే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ 1 and 2. ఇది కూడా ఇప్పుడు ఏం చేశారంటే కొత్త సిలబస్లో 2 కెమిస్ట్రీలు కలిపి 1 yearకే పెట్టారు. పాత సిలబస్లో ఫస్ట్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ ఉండేది. ఎగ్జామ్ సిలబస్ కూడా పాత సిలబస్ బట్టే ఇచ్చారు, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. సో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కూడా మొహమ్మద్ అలీ అనే బుక్స్ ఉన్నాయి. ఇదే బుక్ చదవాలి అని లేదు, మీకు డిప్లొమాకి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్ దొరికినా మంచిదే. ఈ బుక్ దొరకలేదు, ఈ బుక్ నాకు కనిపించలేదు అనకుండా మీకు డిప్లొమాది ER91 అన్ని స్టాండర్డ్ బుక్సే, మీరు ఎక్కడ దొరికినా అవి తీసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ ఫార్మకాలజీ. నా లుక్ ఎట్ ద సిలబస్. సిలబస్లో 2 యూనిట్లు, యూనిట్ 5, యూనిట్ 6, 2 యూనిట్లు ఫార్మకాలజీ ఇచ్చారు. అగైన్ ఫార్మకాలజీ అండ్ మురుగేష్ ఇస్ ద బెస్ట్ బుక్. నా ఈ జాబ్ నేచర్ ఏంటి, ఫార్మసిస్ట్ అంటేనే డ్రగ్స్ అవి డిస్పెన్స్ చేయాలి కాబట్టి ఫార్మకాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం న్యాచురల్గానే ఉంటుంది. అందుకే 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. ఈ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీకి నిరాలి ప్రకాష్ బుక్స్ ఉన్నాయి. అంటే ఇది ER20లోనే ఉంది, ER91లో కూడా ఉంది. దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫార్మకాగ్నసీ ఎప్పుడు ఉండే స్టాండర్డ్ బుక్ కొకాటే. డిప్లొమా లెవెల్కి ఒక కొకాటే బుక్ ఉంది, బీఫామ్ లెవెల్ది కాదు, డిప్లొమా లెవెల్కి కొకాటే బుక్ ఉంది, అది ఫాలో అవ్వండి. బయోకెమిస్ట్రీ అగైన్ బయోకెమిస్ట్రీ ER20 ER91 రెండిట్లోనే ఉంది కాబట్టి మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. జూరిస్ప్రూడెన్స్ ఇప్పుడు ఫార్మసీ లా అని అంటున్నారు, బిఎం మెథాల్ కానీ, కుచేకర్ కానీ, ఏదైనా ఆల్ ఆఫ్ దమ్ ఆర్ స్టాండర్డ్ బుక్స్, అవి మీరు ఫాలో అవ్వచ్చు. అగైన్ టోటల్గా 10 యూనిట్స్ ఇచ్చారు. 10 యూనిట్స్లో కూడా సిలబస్ స్టార్టింగ్లో డిప్లొమా లెవెల్ అని ఇచ్చారు. సో డిప్లొమా లెవెల్ బుక్సే చదవండి, టెక్స్ట్ బుక్స్ చదవండి. MCQs ఏదో ఒక షార్ట్ కట్లో ఒక MCQ బుక్ ఫాలో అవుతామంటే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు క్రాక్ చేయలేరు. అంటే అర్థం చేసుకోండి, మీరు MCQ బుక్లో చదివిన క్వశ్చనే ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఇవ్వరు, ఇస్తే మీరు రాయగలుగుతారు, దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తారు, మీరు అప్పుడు తప్పు రాసే అవకాశం ఉంటుంది. సో అందుకనే కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఈ 2 monthsలో ఎలా చదవాలి ఏంటి మళ్ళీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.